నమస్కారం. ఎన్సీన్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రేపు ఆర్మూర్లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ మరియు బహిరంగ సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు తరలి రావాలని మీడియా సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డిల పిలుపు. జోరుగా బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. బాల్కొండ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మరియు సునీల్ రెడ్డిల ప్రచారం. డొంకేశ్వర్, గంగసారం, నూత్పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ మరియు నందిపేట మండలాల్లో గడప గడపకి ఎన్నికల ప్రచారం చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. 45 డిగ్రీలకు పెరిగిన ఉష్ణోగ్రతలు, వేడిమి తాళలేక ఇబ్బందుల్లో ప్రజలు, శీతల పానీయాల వైపు పరుగులు. దేశంలో నరేంద్ర మోడీ పాలన వల్ల అభివృద్ధి శూన్యమని, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో సంక్షేమ పథకాలలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి మరియు ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో రోడ్ షోలో సునీల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అన్ని విధాలుగా ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. అలాగే దేశంలో 2 సార్లు పాలించిన మోడీ పాలన వల్ల ప్రజలకు నష్టమే జరిగింది తప్ప లాభం జరగలేదన్నారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే దేశంలో రాహుల్ గాంధీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి పుష్కలంగా నిధులు వస్తాయని, ఎనలేని అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తనకు అందించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులున్నారు. 100 రోజుల పథకాలను చేస్తామని గ్యారెంటీ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఇవాళ కూడా చేస్తామని కట్టుబడుతున్నాడు. ఉగాదికి మీ విలేజ్ కమిటీ చేంజ్ అవుతుంది కదమ్మా మీ ఊర్లో. ఇట్లనే గవర్నమెంట్ మార్పు కూడా జరుగుతుంది. అప్పుడు ఏం చెప్పిండు, 3 లక్షల కోట్ల అప్పు ఉందని మాత్రం చెప్పి ఇక ఉగాదికి లెక్కనట్టు పుస్తకాలు చేంజ్ చేసుకుని 4 ఏళ్ళు కమిటీ చేంజ్ అయ్యి పుస్తకం బదులైంది. చూసే వర్గాల 7 లక్షల కోట్ల అప్పు ఉందమ్మా, 7 లక్షల కోట్లు. అందుకే కొంచెం ఆలస్యం అవుతున్నది. పైసలు జమ చేసుకోవాలా, సంతకం పెట్టిన ఇంటర్నెట్ కుదురుకోదు. ఇవి పైసలు కావాలా, కొంచెం సమయం కావాలా. ఆగస్టు 15 లోపల మీ రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలిసింది. తర్వాత ఎవరి పెండింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నాను, 7 డిసెంబర్ తర్వాత మన బాల్కొండలో ఎవరి లగ్గం జరిగినా కనిపోలేదు. వాళ్ళ వివరాలు తీసుకురండి. మా సునీల కంప్యూటర్ 500 కంటే ఎక్కువ ఎవరు పెట్టినా కానీ మీ పైసలు నీకు ఇప్పించాలి. రేషన్ కార్డు లేదనుకో, రేషన్ కార్డు ఎప్పుడు ఇల్లు మాదిగా పోయిన 10 ఏళ్ళ మాత్రం మీరు బాధపడకండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో, సునీల్ రెడ్డి కూడా పలు బాధలు పెట్టిండు. నువ్వు ఓడిపోయిన బాధపడకు సునీల్, నీ భవిష్యత్తు ఉన్నది. నీ నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తాను బట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ వాళ్ళకు లబ్ధి కొనకూర్చు. రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఇప్పియో, కరెంట్ బిల్లు మాఫ్లో కరెంట్ మాఫీ ఇప్పియో, ఎక్కువ పైసలు కట్టిన మా పైసలు ఇప్పియో. దేశంలో ప్రజాస్వామ్య పాలన జరగాలి అంటే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. డొంకేశ్వర్ మండలంలోని గంగసరం, నూత్పల్లి గ్రామాలలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ రైతుల 40 సంవత్సరాల కోరిక అయిన పసుపు బోర్డును దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం ఎంతో సంతోషకర విషయమన్నారు. భారతదేశంలో ప్రజాపాలన సరిగ్గా జరగాలంటే మోడీ అధికారంలోనే ఉండాలని, ప్రజలు 3వ మోడీకి ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు. ఎంపీ అరవింద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఆయనను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు నరేందర్, బీజేపీ నాయకులు గంగాధర్, చిన్నరెడ్డి, సంజు తదితరులున్నారు. రాజకీయ క్రీడ ఇప్పుడు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆలూరు మండలంలోని దేగం మచ్చర్ల గ్రామాలలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే 4 గ్యారెంటీలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడు ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని పట్టించుకోలేదని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల కోసం స్వలాభాల కోసమే పనిచేశాయని, దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మీకు ఎక్కడైతే జాగా ఉందో దాంట్లో మీ ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేసింది. రైతు సోదరులు చాలా మంది ఉన్నారు. గతంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండ్రు. ఏకకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనకు రుణమాఫీ చేసింది. మళ్ళీ రేపు 15 ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 15 ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది. గ్రామాల అభివృద్ధి గాని, మంచి నీళ్ళకు కూడా మన గ్రామానికి ఇచ్చినాం. మీకు ఇంకేదన్నా నిధులు కావాలన్నా, మహిళా సంఘం కావాలన్నా, స్కూల్కి ఏదన్నా ఫండ్ కావాలన్నా నిధులు ఇచ్చే బాధ్యత నాది. మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మీది. మీరు మెజారిటీ ఇవ్వండి. మీ గ్రామం నుంచి మీకు ఇండ్లు కట్టిస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తాం, కొత్త రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి మీ గ్రామంకి ఒక్కటి కూడా రాలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాలే. ఎలక్షన్ అయిపోగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, రైతులకు రుణమాఫీ చేస్తాం. మీకు బీసీ భవనమే గాని, ఇంకొక అభివృద్ధి గాని, సీసీ రోడ్లు గాని, ఇంకా ఏ సమస్య ఉన్న స్కూల్కి కూడా కావాలంటే కూడా మన దగ్గర ఫండ్ ఉంది, ఇద్దాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యునిగా తాడిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగువెల్లి నరసారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నరసారెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం దేశంలో నిలబడాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపాలని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని పార్లమెంటు సభ్యునిగా గెలిపించాలని ప్రజలను కోరారు. కార్పొరేట్ కంపెనీల కోసమే మోడీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టి లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని అన్నారు. పేదోడికి న్యాయం చేయని బీజేపీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని, తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. దేశంలో సుపరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, మత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని కొనియాడారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జగిత్యాల జీవన్ రెడ్డిని ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డబుల్ అభివృద్ధి అంటారు. యూపీలో ఎందుకు, బీహార్లో ఎందుకు, మధ్యప్రదేశ్లో ఎందుకు, రాజస్థాన్లో ఎందుకు నిరుద్యోగం ఎక్కువ ఉంది? ఎటుపోయింది డబుల్ ఇంజన్ సర్కారు అభివృద్ధి? ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు అంటే ఎక్కడో వచ్చారు చెప్పండి. ఈరోజు రంగులు వేసేవాళ్ళు ఎవరెక్కడి నుంచి వచ్చారు చెప్పండి? యూపీ, బీహార్ నుంచి. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండి మరి యువతకు నిజంగా కనుక ఉద్యోగాలు ఇస్తే, ఉపాధి కల్పిస్తే ఇక్కడ దానికి ఎందుకు వస్తారు? కార్పొరేట్ పన్ను 44% ఉంటే 2014లో ఇప్పుడు 19% తగ్గిపోయింది. ఎవరు కార్పొరేట్లు అంటే? అదానీలు, అంబానీలు, అగ్రోవలో ఉన్నవాళ్ళు, 1% లోపు ఉన్నవాళ్ళు. ఆదాయంలో 23% డబ్బులు పోయేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు 50% మంది దిగువన వాళ్ళకు మొత్తం ఆదాయం చేసేది కమిషన్ వ్యాపారం తప్ప ప్రజలకు ఉపాధి కల్పించే వ్యాపారం కాదు. అటువంటి వాళ్లకు నువ్వు జీవితం ఇస్తున్నావు, అది పద్ధతి కాదు. అందుకొరకే ఇస్కా బార్ మోదీ కా సర్కార్ నహీ, ఇస్కా బార్ కాంగ్రెస్ కా సర్కార్ ఆయతో అప్పుడు మాత్రమే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందనేది. అందుకే జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని ప్రజలను కోరారు.
గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడారు. జీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని, 10 ఏళ్ల కాలంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజల పక్షాన పార్లమెంట్లో పోరాడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. ఓడినా గెలిచినా మీతోనే ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 13వ తారీఖు నాడు మళ్ళా కారు గుర్తుకోట ఎప్పుడైనా నాయకుడు ఎత్తరాటు గుర్తుతారా? ప్రతి ఇంటికి ప్రతి గల్లికి చివరికి కుమ్మరోళ్ళ సంఘం కాడ కూడా బ్రిడ్జ్ చేపించి బ్రిడ్జ్ కిందకి పైప్ లైన్ వేపించి మీ అందరికి నీళ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ప్రతి ఇంటికి నల్లెత్తి 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తుంది. 4 రోజులు అయితే ఆయన కరవచ్చు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. మంచిగా అయింది మీకు. రైతులు కూడా ఓల్డ్ ఇండ్లలో వంటలేరుగా తోటలలోనే మళ్ళా పాతకాలం వచ్చింది. మీకు కూడా మంచిగా అయింది రైతులకు. ఎవరేమన్నా ఏమనుకున్నా 5 ఏళ్లలో గెలిచినాక ఈ అరవింద్ అంటే ఎప్పుడైనా వచ్చిండా? ఆయన ముఖం మీకు తెలుసా? మీ ముఖం ఆయనకు తెలుసా? చెప్తలేరు. తెలుసా? పిప్పెర్ రోడ్డు, మంతిని రోడ్డు, దేగాం రోడ్డు, సుర్బిరాల్ రోడ్డు, ఫతేపూర్ రోడ్డు, మగ్గిడ్ రోడ్డు, మగ్గిడ్ నుంచి సిద్ధపూర్ నందిపెట్టు చుట్టరికం ఉంటే ఈ సందుల కంచే పోవచ్చు. ఇంతకుముందు 6-3 పోయి అట్లా తిరిగి పోవడం లేకుండా గిన్ని వేసిన చెమటలు కాగా మీ ఇళ్లలో తిరిగిన మీకు 100 పడగల ఆసుపత్రి తీసుకొచ్చి మీ బిడ్డలకు డెలివరీ ఉంటే అంతకుముందు 50,000 రూపాయలు ఒక్కొక్కరు ఖర్చు అవుతుండే. ఇన్ని ఏపిచ్చి ఇంకా కూడా నేను మంచి చెడుకు మీ దగ్గరికి వచ్చిన. వీడు గెలిచినోడు గాని కాంగ్రెస్ వాడు గాని ఎప్పుడైనా వచ్చిండా? గెలిచినా ఓడినా బతుకున్నంత కాలం పిప్రి గ్రామస్తుల కోసం ఇదే విధంగా మీ కట్ట దగ్గరికి, మీ ఇంటికాడికి, మీ పెళ్లికి, మీ పేరెంటాలకు వచ్చే వ్యక్తిని నేను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడిపోతున్నారు. వేడిమి తాళలేక శీతల పానీయాల వైపు పరుగులెడుతున్నారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి సుమారుగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత పెరగడం వల్ల 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనాలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. బాలుడి ప్రతాపానికి శీతల పానీయాల వైపు జనాలు పరుగెడుతూ గొంతార్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి పనులు ఉన్నా 11 గంటల లోపల చేసుకొని సాయంత్రం 5 తర్వాత బయటికి వెళ్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు కూడా శీతల పానీయాల విక్రయాలు పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. మేము ముక్కల నుంచి ఇక్కడికి నిజామాబాద్ వెళ్ళాలి. చాలా హెవీ ఉంది. ఎండలో మార్నింగే బయటికి రావాలి, ఈవినింగ్ వరకు అంటే కష్టమవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అట్లయితే కష్టమవుతుంది. 42-43 అట్లా ఉంది కదా, సో కష్టమవుతుంది తిరగడం. మాది అక్లూరు గ్రామం, వేల్పూర్ మండలము. ఇక్కడికి పని నిమిత్తం వచ్చినుంటి, కానీ విపరీతమైనటువంటి ఎండలు అనేటువంటివి ఉన్నాయి. ప్రజలకి నా యొక్క విన్నపం ఏంటిదంటే ఎండల లోపల అసలు బయటికి రాకండి. ఒకవేళ వచ్చినా కానీ సురక్షితంగా ఉండండి. మంచినీళ్ళు తాగడం కానీ, లేకుంటే కాటన్ వస్తువులు ధరించడం కానీ ఇలాంటివి చేయండి. ఈ విపరీతమైనటువంటి ఎండలు ఈ సంవత్సరం అనేటువంటివి బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని మంచిగా ఉండాలని మనవి చేస్తున్నాను. धूप ज़्यादा है और धूप से बचने के लिए नारियल पानी, कोल्ड ड्रिंक्स वो पिए तो ज़रा बॉडी डिहाइड्रेट नहीं होती. अच्छा पानी वही पिए तो सेहत भी अच्छी रहती. नारियल पानी वही पीना ज़रूरी है. ज़्यादा धूप है बहुत. పసుపు రైతులను మోసం చేసిన అరవింద్ను ఎన్నికల్లో ఓడించాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మహేందర్ రెడ్డి, దేవరాం, లింగారెడ్డిలు మాట్లాడుతూ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని, పసుపుకు 15,000 రూపాయల మద్దతు ధర కల్పించి ఎంఎస్పీ జాబితాలో చేర్పేందుకు కృషి చేస్తానని ప్రగల్భాలు పలికిన ఎంపీ అరవింద్ ఏనాడు పసుపు రైతులను పట్టించుకోలేదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్కు రైతులంతా కలిసి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తదితరులున్నారు. అమిత్ షా గారి చేత కూడా, హోమ్ మినిస్టర్ గారి చేత కూడా మరి పసుపు బోర్డు నిజామాబాద్లో అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఏ విధంగా అయితే మోసం చేసినారో అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2019లో ఏ విధంగా అయితే మోసం చేసినారో అదేవిధంగా 2024 ఎలక్షన్లో ఇప్పుడు కూడా ప్రస్తుతం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే దీన్ని రైతులు ఎవరు కూడా నమ్మద్దు. ప్రైమ్ మినిస్టర్ గారితో పసుపు తీస్తున్నామని
ఏదో జీవో రిలీజ్ చేసినాడు. జీవోలో క్లారిటీగా లేదు, ఏం లేదు అందులో. జీవో ఎక్కడ పెడతాము, ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నాము, ఏమన్నా క్లారిటీ లేకుండా మేమేదో పసుపు చేసామని చెప్పి మళ్ళా పసుపు రైతులు మోసం చేద్దామనే ఉద్దేశంతో ఓడించామని చెప్పని ఓట్లాడింది కూర్చోండి. కాబట్టి ఇది అర్థమైందని పసుపు రైతులు ఓడించాలని నా యొక్క రైతులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు బోధన్ నుంచి ముత్యంపేట వరకు పాదయాత్ర చేసి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తున్నావు, అవిటెడ్ మర్చిపోయినావు. పసుపు బోర్డు గురించి చెప్పినావు, అది మర్చిపోయినావు. ఇప్పుడు మళ్ళీ నీకు ఇవన్నీ జ్ఞాపకంకి వస్తున్నాయంటే మళ్ళొక్కసారి రైతుల్ని మోసం చేయడానికే తప్ప మరొకటి కాదు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వీటికి కట్టుబడి ఉంది. కాబట్టి మోసం చేసినటువంటి అరవిందును చిత్తుగా ఓడించాలని చెప్పి జేఏసీగా మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఆర్మూర్ పట్టణంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, సీఎం సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి జీవన్రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పసుపు బోర్డు ఏర్పాటు చేశామని చెప్పడంపై జిల్లాలో స్పష్టత లేదని అన్నారు. కేవలం రైతులను, నిజామాబాద్ జిల్లా ప్రజలను మభ్యపెట్టడానికి బీజేపీ పన్నాగం పన్నుతుందని, పసుపు బోర్డు తెచ్చే ఆలోచన, పెట్టే ఆలోచన బీజేపీకి లేదని పేర్కొన్నారు. బోధన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేసి రైతులకు తాము అండగా నిలబడతామని చెప్పారు. అలాగే రేపు సాయంత్రం 6 గంటలకు ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు రోడ్డు నుండి గోల్బంగ్లా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు వాహన శ్రేణిపై ర్యాలీ, అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి పెర్కిట్ చౌరస్తా వరకు పాదయాత్ర, రోడ్ షోకి వెళ్తున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, పండిత్ పవన్, సంజయ్ సింగ్ బబ్లు, లింగాగౌడ్ తదితరులు ఉన్నారు. జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్కు విచ్చేయుచున్నారు. సాయంత్రం 5 గంటలకి ఆలూరు బైపాస్లోని లేఅవుట్లో ల్యాండింగ్ అయ్యి ఇక్కడ నుండి గోల్బంగ్లా వరకు వచ్చి అక్కడ వెహికల్ ఎక్కి ఇక్కడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షోగా వస్తారు. వివిధ వర్గాల ప్రజలు, మహిళలు, రైతులు పెద్ద మొత్తంలో తరలి రావాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ చౌరస్తాలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు కానీ, ఇంకా ఆగి ఉన్న గ్యారెంటీల విషయం కానీ, రైతుల రుణమాఫీ గురించి కానీ, ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ, ఏ రకంగా ప్రభుత్వం ఎన్ని రోజులు ఇస్తాము, అదే రకంగా రైతులకు సంబంధించి చెరుకు ఫ్యాక్టరీ విషయం కానీ, పసుపుకు సంబంధించింది కానీ అన్ని కూడా వివరంగా ముఖ్యమంత్రి గారు చెప్తారు. కనుక పెద్ద మొత్తంలో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి, బీజేపీ ఎప్పుడు కూడా ఏదైతుందో పెట్టుబడిదారు వర్గాలు నమ్ముకొని మరి వాళ్ళ సంక్షేమం కొరకే పనిచేస్తుంది. అంబానేదర్ లాంటి వారికి ఏదైతుందో ఎన్పీఏ అకౌంట్ అనే నెపంతో లక్షలాది కోట్లు వాళ్ళకి ఏదైతే మాఫీ చేస్తారు. రైతుకు రుణమాఫీ చేయాలంటే మాత్రం స్పందన లేదు. ఈ ప్రాంత ప్రజానీకం ఇక్కడ ఆర్మూర్ ఏదైతుందో సెజ్ అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన సెజ్ దశాబ్ద కాలం గడిచింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఈ దశాబ్ద కాలంలో ఈ యొక్క వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పి రైతాంగానికి పెట్టుబడులను, ఆదాయాన్ని ప్రోత్సహింపజే విధంగా కార్యక్రమం రూపొందించడం కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పారు. రేపు భవిష్యత్తులో కూడా చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం ప్రాధాన్యతగా బై 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో పునఃప్రారంభంతో పాటుగా పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కానీ, పసుపు నాణ్యత పెంపొందింప చేయబడే విధంగా కానీ, పసుపుకు మద్దతు ధర ప్రకటింప చేయబడే విధంగా కానీ చర్యలు చేపట్టబడడంతో పాటుగా లక్కంపల్లి సెజ్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్ప చేయబడటానికి ప్రభుత్వం నుండి కల్పించే రాయితీలు కల్పించి రైతాంగానికి అండగా నిలబడబోయేది కాంగ్రెస్ పార్టీ అంటుంది. అల్లాదుర్గ ఎల్లమ్మ ఆలయంలో ఆర్మూర్ క్షత్రియ మహిళా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళా కమిటీ సభ్యురాలు కాంతి సంగీత మాట్లాడుతూ, క్షత్రియ మహిళా కమిటీ ఆధ్వర్యంలో క్షత్రియ ఆరాధ్య దైవమైన అల్లాదుర్గ ఎల్లమ్మ తల్లి ఆలయంలో
ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని, ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఈరోజు మేము ఆర్మూర్ క్షత్రియ మహిళా కమిటీ నుంచి మరియు చిట్టి గ్రూప్ నుంచి ఈరోజు అల్లాదూరు ఎల్లమ్మ తల్లికి ఇక్కడ ఆరతి చేయడం జరిగింది. ఇక్కడ మా మహిళలందరూ 50 మంది వచ్చి కలిసి ఆ దేవి మాతకు ఆరతి సమర్పించడం జరిగింది. ఈ విధంగానే మేము ప్రతి సంవత్సరము చాలా సంతోషంగా ఆరతి చేయాలని అనుకుంటున్నాము. దీనికి సహకరించిన మా ఎస్ఎస్కే సమాజ్ సభ్యులు గత ఒక సంవత్సరం నుంచి మహిళా మండలిలో 50 మెంబర్స్ మహిళలు మా మహిళా మండలి తరపున మేము ఇవాళ అలదుర్గకి రావడం జరిగింది. అలదుర్గలో మా దేవిని రేణుకా ఎల్లమ్మ మాత ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ దేవికి నైవేద్యం పెట్టుకోవడానికి మేము లాస్ట్ చిట్టిగా ఇక్కడికి అందరు విచ్చేసి 50 మెంబర్స్ ఇక్కడికి రావడం జరిగింది. నిన్నటి నుంచి ఇక్కడ ఉండి మేము దేవికి నైవేద్యాలు సమర్పించుకొని మా మహిళా మండలి తరపున అందరము ఇక్కడికి వచ్చేసి అందరూ దేవి ఆశీస్సులు అందరికి ఉండాలి. మరి ఇలాంటి చిట్టీలు మా ఎన్నో జరగాలని. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మతోన్మాద ఫాసిస్టు బీజేపీని ఎన్నికల్లో ఓడించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు రాజన్న పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో మన్యం వీరుడు స్వాతంత్ర ఉద్యమ నేత అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపంత నాయకులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాపంత సబ్ డివిజన్ నాయకులు రాజన్న, పీడీఎస్ ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్ మాట్లాడుతూ సమాజం కోసం మన్యంలో అలుపెరగని పోరాటం చేసిన మహావీరుడు సీతారామరాజని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో దేశంలో ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు, పీడీఎస్ నాయకులు తదితరులున్నారు. ఆ రోజు ఆయన వాళ్ళ తుపాకీకి గుండు ఎదురుపెట్టి మనం ఈరోజు ఆయన చరిత్ర చూసుకుంటే అర్థమవుతుంది. అంటే ఆ ప్రాణాలను లెక్క చేయలేడు. అంటే వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ త్యాగాలు ఈరోజు యువతకు ఆదర్శం. అట్లాంటి త్యాగాలను పుణుకుపుచ్చుకోవాలని చెప్పేసి ఈరోజు యువతకు నేను కోరుతున్నా. మీ అమూల్యమైన జీవితాన్ని ఏదో పాలక వర్గాలు వేసిన ఎత్తుగడలకు బానిసలు కాకుండా ఇట్లాంటి వీరుల జీవిత చరిత్ర చదివి దేశభక్తిలో భాగస్వాములు, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఆయన ఆశయాలతోని, ఆయన స్ఫూర్తితోని ఏదైతే విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని మేము పీడీఎస్గా తెలియజేస్తున్నాము. ఏదైతే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాడాల్సినటువంటి అవసరం ఉందని మేము విద్యార్థులకు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికలలో కావచ్చు, ఈ బీజేపీని ఓడించేంత వరకు మనం అందరం పోరాడి కలిసికట్టుగా ఉండి బీజేపీని ఓడేంత వరకు పోరాడాల్సి. బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేస్తూ కార్మికుల పొట్టగొడుతున్న పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సూర్య శివాజీ పిలుపునిచ్చారు. బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సూర్య శివాజీ మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని అన్నారు. బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఎన్నికల్లో వేసే ఓటు పార్టీలకు చెంపపెట్టు కావాలన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్న కార్మికులు పరిశ్రమను నిర్వీర్యం చేసిన పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, కార్మికులంతా ఏకతాటిపై వచ్చి ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి గంగాధర్ తదితరులున్నారు. బీడీ కార్మికులు రాజీనామా చేస్తే మినిమం 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వచ్చు, కనీసం 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ఎప్పటికీ ఆమోదించింది లేదు. రాజీనామా చేసిన వాళ్ళకు 1,200 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. ఒక సిలిండర్ కొట్టి 800-900 రూపాయలు సిలిండర్కే పెట్టాల్సి వస్తుంది. అది పేదోళ్ళు పేదలుగానే ఉన్నారు, ధనికులు ధనికులుగా మారుతున్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని ఓడించాలని, ఇండియా కూటమిని గెలిపించాలని తెలంగాణ పరిస్థితుల బీడీ వర్కర్స్ యూనియన్ బీడీ పరిశ్రమని ఏమాత్రం పట్టించుకోవాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని
ఓడించాలని, దాని మిత్రులు కూడా ఓడించాలని, బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని మేము తెలంగాణ ప్రొఫెషనల్ బీడీ వర్కర్స్ యూనియన్గా మొత్తం కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీడీ కార్మికులందరూ బీడీ రక్షణ కొరకు బీజేపీని ఓడించాలని మేము కార్మికులు విజ్ఞప్తి చేస్తూ, ఇండియా కూటమి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, దీనికి సంబంధించిన అభ్యర్థిని గెలిపించాలని మేము కార్మిక లోకానికి పిలుపునిస్తున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రేపు ఆర్మూర్లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ మరియు బహిరంగ సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు తరలి రావాలని మీడియా సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డిల పిలుపు. జోరుగా బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. బాల్కొండ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మరియు సునీల్ రెడ్డిల ప్రచారం. డొంకేశ్వర్, గంగసారం, నూత్పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ మరియు నందిపేట మండలాల్లో గడప గడపకి ఎన్నికల ప్రచారం చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. 45 డిగ్రీలకు పెరిగిన ఉష్ణోగ్రతలు, వేడిమి తాళలేక ఇబ్బందుల్లో ప్రజలు, శీతల పానీయాల వైపు పరుగులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.